ఆయన సొంత డబ్బు అసలు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆయన ఉద్యోగం పరంగా వచ్చే డబ్బులే పేదవాళ్ళకి దానం చేస్తుండు. గవర్నమెంట్ సొమ్ము ఎందుకు తింటాడు ఆయన? అమ్మా నమస్తే అమ్మా. నమస్తే నాన్న. సో పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్ గా సర్జరీ అయింది. బట్ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఆంధ్ర వదిలి ముంబైకి వెళ్ళి ఎందుకు సర్జరీ చేసుకున్నారని. సో దీని మీద ఏం చెప్తారు మీరు? ఆంధ్ర నుంచి బొంబాయి వెళ్ళే ఆ సర్జరీ చేసుకున్నా అంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు, వెళ్ళిండేమో అక్కడికి. అయితే గవర్నమెంట్ సొమ్ము వృధా చేస్తుండా. ఆయన సొంత డబ్బు అసలు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆయన ఉద్యోగం పరంగా వచ్చే డబ్బులే పేదవాళ్ళకి దానం చేస్తుండు. గవర్నమెంట్ సొమ్ము ఎందుకు తింటాడు ఆయన? గవర్నమెంట్ సొమ్ము అయితే గవర్నమెంట్ సొమ్ము తినే వ్యక్తి అయితే రాజకీయంగా ఎంతో బాగుపడేవాడే. అట్ట కాదుగా ఆయన సొంత డబ్బే ప్రజలకు ఖర్చు పెట్టే. ఇప్పుడు ప్రజల సొమ్ము తీసుకొని పోయి బొంబాయి పోయి చూపించుకుంటాను అనేది ఎక్కడిది? అది తప్పు కదా. ఇప్పుడు ఆంధ్రాలో హాస్పిటల్ ఉంటే ఒక్కొక్క రోగం ఉంటుంది, ట్రీట్మెంట్కి దానికి సరైన మందు ఉండదు. ఉండకపోతే మరి బొంబాయి కాదా ఇతర దేశాలు పోయి కూడా బాగా చేపించుకునే వాళ్ళు ఉండరు. మరి దానికి ఏంది సమాధానం? డెవలప్ కాలేదు కదా. ఇంకా చేతనంటే మీరే అడ్డుపడేది. ఇప్పుడు అమరావతి గురించి ఎంతోమంది ప్రాణాలు వదులుకున్నారు రైతులు, అమరావతిని రాజధాని చేయాలని. ఇప్పుడు మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తుంటే వద్దని గొడవలు లేపుతున్నారు కదా. దానివల్ల ఎవరు జగనన్న చేసేవాడు అయితే ఆయనేగా ముందు పరిపాలనలోకి వచ్చింది. చేయొచ్చుగా జగనన్న చేయొచ్చుగా, ఆయనే కదా ముందు పరిపాలన 5 ఏళ్ళు పరిపాలన చేసింది. 2029లో రాజధాని ఏది? అమరావతి ఖచ్చితంగా అమరావతి రాజధాని అయితే. ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయన చేంజ్ చేసి ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఇంకొక ఆయన చేంజ్ చేస్తే ప్రజల బతుకులు అస్తవ్యస్తం అయింది. అందుకని దయచేసి ఏపీ ప్రజలు ఇది అర్థం చేసుకొని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారో వాళ్ళే గెలిపించుకోవాలి. ఒక పార్టీ అని పేరు చెప్పను కానీ ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళే.